నా పేరు తిరుపతి రెడ్డి. ఇదే చెర్రి గారు మా డ్రైవర్ల గురించి కించపరిచి మాట్లాడుతున్నాం కదండి. గతంలో మేము 10 ఏళ్ల క్రితం మేము బేటాలు పెంచుకుంటా ఆయన సినిమా పేరు పెట్టి యమదొంగని సినిమా చేశాను రాజమౌళి గారండి. ఆ సినిమా డబ్బులు మాకు ఇవ్వకుండా ఆపేస్తే మా ప్రెసిడెంట్ రఘు అనేవాడు మా డ్రైవర్లను ఆపేశాడు. ఆపేస్తే డ్రైవర్లు కిడ్నాప్ చేశారని చెప్పి ఇదే చెర్రి గారు పంచర్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఇస్తే డ్రైవర్లు అంతా ఇక్కడే ఉన్నాం మేము. పోలీసు వాళ్ళు వచ్చారు. ఏమైంది అంటే, సార్ 6 నెలలు అయిపోయింది మా బేటాలు ఇస్తలేరు. అప్పుడు ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎయిటర్ చంటి గారండి. ఎయిటర్ చంటి గారు రాజమౌళి గారి ఇంట్లోనే ఎయిటింగ్ చేస్తున్నాడు. అప్పుడు ఆయన సంతకం పెట్టలేదు, ఏం చేయలేదు. మా డ్రైవర్లు 6 నెలలు కష్టపడిన అప్పటికి అయిపోయింది. మేము మా ప్రెసిడెంట్ ఏం చేశాడు, మీరు ఆగిపోండి. ఆగిపోయాం. కిడ్నాప్ చేశారని కేసు పెట్టాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కిడ్నాప్ చేయలేదు, మా డ్రైవర్లు మా ప్రెసిడెంట్ గారు మమ్మల్ని కిడ్నాప్ చేయలేదు, మా బేటాలు మాకు ఇవ్వకుండా మమ్మల్ని కించపరుస్తున్నాడు అంటే, సరే అండి మీరు ఏం కించపరచలేదు కదా మిమ్మల్ని, ఇదే చెత్తకుండి కాడికి తీసుకెళ్ళి చూపిస్తాను. బేటాలు సెటిల్మెంట్ చేశాడు. సెటిల్మెంట్ చేసి అదే రోజు వికారాబాద్ షూటింగ్ పెట్టాడు. జూనియర్ ఎన్టీఆర్ గారి 4 బండ్లు వాళ్ళ ఇంటి 6 బండ్లు తీసుకొని వెళ్ళాడు. మేము క్లియర్ అయిన తర్వాత మేము అక్కడికి వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ గారికి చెప్తే, ఇదేందండి రాజమౌళి గారు ఇలా చేశారు మీరు అని వాళ్ళు చెప్తే, ఏంది పరిస్థితి, చెర్రి గారికి ఏం అనుభవం ఉందని నేను ఈరోజు మాట్లాడుతున్నా. ఫోటో మొత్తం పంపిన అతనికి. మైత్రి మూవ్ చేస్తున్నాను కదా, 3 నెలలు 4 నెలల నుంచి పేమెంట్ చేయడు. మేము బతుకొద్దా, చేసేదే 15 రోజులు షూటింగు. 4 నెలలకు పేమెంట్ ఇస్తే ఇంటికి ఎంత ఉంటుంది, పిల్లల ఫీజు ఎంత కట్టుకోవాలి, మేము ఎంత కట్టుకోవాలి, ఎలా బతకాలి, మేము డీజిల్ మేమే పోసుకోవాలి. మన ముఖాలు చూసి డీజిల్ లెక్కలేస్తారు. అదే రోజు ఈ రోజు చెప్తాను నేను, మా ఈయనలో జరిగింది, నా కళ్ళ ముందు జరిగింది. అతను బెల్లంకొండ సురేష్ గారి తమ్ముడి దగ్గర పాటలతో 4 సినిమాలు చేశాడు. ఆ డబ్బులన్నీ చేసి మైత్రి ఇది యమదొంగ సినిమాకి బ్యానర్ మీద ఇతను ప్రొడ్యూసర్ పెట్టారు రాజమౌళి గారు. డబ్బులన్నీ వాడు డిస్ట్రిబ్యూటర్ దెంకెళ్ళిపోతే ఆగిపోతే నేను వెళ్ళాను వైజాగ్ వెళ్ళి, ల్యాండ్ కొంటే నేను వెళ్ళాను. 79997 కాలేజ్ నేను వైజాగ్ వెళ్ళి డబ్బులు తీసుకొని వచ్చాను. నేను కిరాయికి వెళ్ళాను. ఇది కాదని ప్రసాద్ ల్యాబ్కి వచ్చి చెప్పండి రాజమౌళి గారిని, చెర్రి గారిని వచ్చి చెప్పండి. నేను ఎదురు వచ్చి మాట్లాడతాను. ఇది మాత్రం 100%. చెర్రి గారికి అవగాహన లేదు. ఏం మాట్లాడతాడని డ్రైవర్ కష్టం గురించి ఏం మాట్లాడతాడు ఆయన? డ్రైవర్ల గురించి డ్రైవర్ వచ్చి ఏమంటాడు, 9 to 9 చేయమంటాడు. 9 o'clock ఇందనారా బండి పెడతాం. 9 వరకు కాల్చింది కదా, 9 కల్లా మేము ఇంటికి వచ్చేయాలి. మరి నువ్వు గంటన్నర ఎందుకు గ్రేస్ పీరియడ్ చేస్తావు? నువ్వు ఎందుకు చేస్తావు గ్రేస్ పీరియడ్? డ్రైవర్ 6 గంటలకి అవసరం లేదనే అభిప్రాయం. 9 గంటలకే అవసరం కదండి. 9 గంటలకే ఇంధనాల్లో బండి ఉంటుంది. ఎక్కండి, 9కి ప్యాకప్, 9 కల్లా ఇంటికి పంపి. వాళ్ళు ఓకే అన్నారు కదా, 9 to 9 కాల్చి ఓకే అంటుండు. అక్కడి నుంచి ఇక్కడానికి ఎందుకు మేము పని చేయాలి 3 గంటలు? మాకేం అవసరం? మా కష్టం. మా కష్టం దిగో నీకు తెలుసా? నీ కష్టం మా కష్టం గురించి నీకు తెలుసా? ఏం మంచి సొమ్ము తెంగేసి ఈరోజు మంచి మైత్రి చేయనైపోయి నాటకాలు చేస్తున్నాం. రమ్మని చెప్పండి, ప్రసాద్ లాబ్ రమ్మని చెప్పండి. యమదొంగ సినిమాకి ఎంత డబ్బు తెంగాడు ఏంటన్నది డ్రైవర్ సినిమా కాడ నిల్చోబెట్టి 5.5 డబ్బులు వసూలు చేశాం. డబ్బులు ఇప్పటికీ ఇవ్వలేదా? 5.5 కాదు, మేము షూటింగ్ ఆపితే ఇచ్చాడు. ఆయన పేరు ప్రొడ్యూసర్ పెట్టిన దానికి బేటాలు పెంచలేదు. చంటి గారు ఉన్నారు ఆ రోజు ప్రెసిడెంట్, ఫెడరేషన్ ప్రెసిడెంట్గా. పిలమని చెప్పి చంటి గారు రమ్మని చెప్పండి. మా యూనియన్ ప్రెసిడెంట్ మాజీ ప్రెసిడెంట్ రఘున్నాడు, వస్తాడు. నేను వైస్ ప్రెసిడెంట్ అప్పుడు అందరిని పిలిపిస్తాను. నేను తర్వాత మీ సమస్యలు ఎవరికి చెప్పలేదా? ఎన్నిసార్లు చెప్పాం. ఇలానే డైలీ అంటారు. 3 నెలలకు ఇస్తారు. మేము ఎలా బతకాలి? కాలేజీల పిల్లలు స్కూల్ స్టార్ట్ అవుతాయి, కాలేజ్ ఫీజులు కట్టాలి, ఇంటికి రాళ్ళు కట్టాలి, అన్నీ కట్టాలి. ఈ నెల 5 లోన్లు తీసుకుంటున్నాం. ఈ నెలలో డబ్బు ఉండాలి కదా, అడుక్కుంటున్నాం. మా ఈ నెల మెంబర్లం. కరోనా తర్వాత పరిస్థితి బాగా మారింది. నాకు ఎవరు ఇవ్వలేదండి డబ్బులు. మా యూనియన్ మాకు ఇచ్చిందండి. మా యూనియన్ ఫండ్ జాగ్రత్త కూడబెట్టుకొని మా యూనియన్ ప్రతి మెంబర్కి 15,000 రూపాయలకి ఇచ్చింది. ఏ యూనియన్ ఇవ్వలేదు. ఈరోజు కూడా మా పిల్లలు చదువుకుంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పాస్ అయితే ఏ యూనియన్ ఇదండి, మా యూనియన్ ఇస్తుంది. మా మెడికల్గా 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన మా యూనియన్ ఖర్చు పెడుతుంది. 24 కార్డ్స్లో ఎవరు ఖర్చు పెట్టాడు. మేము చచ్చిపోతే 35,000 నుంచి 50 రూపాయలు సాగు కూడా డబ్బు ఖర్చు పెడుతుంది మా యూనియన్. కరోనా తర్వాత పరిస్థితి మారింది. చిన్న సినిమాలకి జనాలు రావట్లేదు, సినిమాలు అంతగా ఆడట్లేదు అంటున్నారు కదా. ఎందుకు ఆడట్లేదండి? మీరు ఎందుకు పెట్టి చేస్తున్నారండి? నేను 100 కోట్లు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. నేను ఒక్కసారి సౌండ్ తగ్గిస్తానంటే చెప్తాను. నేను సౌండ్ బంద్ చేయండి. ఇది నేను మీకు నచ్చితే యాక్సెప్ట్ చేయండి, లేదు ఆపండి. ఇది లేదు అది బాగుండదు, అది పద్ధతి. సినిమా పేరు చెప్తాను నేను, మీరు ఆపండి. పుష్ప సినిమా ఉందండి. 3 నెలలు ఒక సెట్ పెట్టుకున్నాం, జాతర సెట్ పెట్టుకుని 3 నెలలు రెంట్ కట్టింది కూడా మా మీద వేస్తారా? అంటే అది మా మీద వేస్తారా? అది జాతర సెట్టు మరి మా బేటలు కట్ చేస్తున్నాం కదా. మేము 10:30కి వస్తున్నాం.
6 గంటల ప్యాకేజ్ కావాల్సిన సినిమా 7:30 ప్యాకేజ్ అవుతుంది. ఫిలిం సిటీ వాళ్ళకి 10:30 అవుతుంది. 7:30 మీరు ప్యాకేజ్ చెప్తే ప్రతి మెంబర్ ఎక్కడికి గంట పడుతుంది. సినిమాకి డబ్బులు చాలా వచ్చాయి కదా. ఏం డబ్బులు వచ్చాయి? 3 నెలలు 4 నెలలక మేము అప్పు తీసుకునే డబ్బులు ఇంట్రెస్ట్ సరిపోతున్నాయి మాకు. ఏమండి పుష్ప సినిమాని కాదు, వైద్యం మూవీ తీసుకొని పెద్ద వచ్చిన ఏ సినిమా అయినా కానండి, డైలీ మాకు బెటర్, మా ముఖం దగ్గరండి మేము మాట్లాడతాం. మేము మీతో క్వశ్చన్ ఎందుకు కడతాం? ఒక్కొక్కడు 10,000 రూపాయలు డీజిల్ పోసుకొని తిరగాలి. మేనేజర్ ఉంటాడు లొకేషన్లో, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఎవడు ఉంటాడు, పని చెప్పేవాడు మేనేజర్ చెప్తున్నాడు కదా, బాబు 5ంటికి టీసీటీకి వెళ్ళు కెమెరా ఎక్కించుకుంటుండు. ప్రొడ్యూసర్ చెప్తుండది 5ంటికి వెళ్ళి మాట మేము 4:30కి బండి పెట్టాలి. అక్కడ వేసి వస్తున్నాం, 4:30కు పెడుతున్నాం, లేపుకుంటున్నాం, వస్తున్నాం, 6ంటికి కాల్చి అంటాం. 6ంటికి అంటే ఎప్పుడు చేయాలి? అప్పుడే మేము స్టార్ట్ కావాలి. 6ంటికి కెమెరా ఎక్కితే నీ లొకేషన్ రావాలా? నీ ఆర్టిస్ట్ రాకపోతే నాకు ప్రాబ్లం ఏందే? నువ్వు మేనేజర్ చెప్పినట్టు నేను వస్తున్నా కదా, 6:30 నీ ఫిల్మ్స్లో పని పెడుతున్నా, మరి నీ ఆర్టిస్ట్ నువ్వు పిలిపించుకో. అది నా తప్పది. నీ మేనేజర్ అడుగు. మేనేజర్ అడుగుకున్న డ్రైవర్ ఇలా తప్పు చేసి అలా తప్పు చేసిందంటే ఎంతవరకు న్యాయం? ఇది డ్రైవర్లే తప్ప. నువ్వు 6ంటికి మేనేజర్ ఏం చెప్తుండు? 6ంటికి లొకేషన్ కెమెరా తీసుకురా అంటుండు. 6ంటికంటే 5 గంటలకల్లా కెమెరా ఎక్కించుకొని 6ంటికల్లా ఫిల్మ్స్లో బండి పెడుతున్నాం. మేము ఎంతసేపు ముందు పోతున్నాము, వాళ్ళేం రిక్వెస్ట్ చేసుకున్నాం అనే సంగతి దేవునికి ఎరకది. మీకు 6ంటికి లొకేషన్ పెడుతున్నాం, 9ంటికి నా ఆర్టిస్ట్ వస్తుండు, నేను నా కాల్చి నాకు సరిపోవట్లేదు. అది ఓన్ తప్పది, నీ తప్పది. నేను మేనేజర్ గౌరవించేసి నేను 6ంటి లోపు నేను లొకేషన్లో బండి పెడుతున్నా. నువ్వు ఆర్టిస్ట్ కమాండ్ చేసుకుని ప్రొడ్యూసర్ చేసుకోవాలి కమాండింగ్. అది ఆర్టిస్టులు రాకపోయినా కూడా మిమ్మల్ని అంటారా? మరి మా బేడలా కట్ చేస్తారు కదండి. ఇప్పుడు మరి మాకు 6ంటికి కాల్చాలంటే మేము 6ంటికి నేను ఉండాలి. నేను 5 గంటలకు ఎందుకు ఎక్కించుకోవాలి? 6ంటికి నీ లొకేషన్ ఎందుకు ఉండాలి? నాకు అవసరం లేదు కదా. 6ంటికి కాల్చింటే నేను 6ంటికి నేను ఇంటికి బయలుదేరి నువ్వు చెప్పిన పాయింట్ కాడ నేను ఉండాలి. అవునా? 6ంటి ప్యాకేజ్ అయ్యి గ్రేస్ పేడ్ తీసుకుంటున్నావు, ఒక ½ అవర్ తీసుకో. ఆ నుంచి తీసుకురా. నీకు సేవ నేను ఎందుకు చేయాలి? నీకు సేవ ఎందుకు చేయాలి? నేను నాకు అవసరమా? ఒక హీరో ఉన్నాడు, వస్తాడు, చెట్లా పడితే ఎంగేస్తాడు, కారు ఎక్కి ఎంగేస్తాడు, లోపలికి టెక్నీషియన్ ఆనికి గంట పడుతుంది. అలా ఎక్కించుకొని దింపరికే మేము గ్రేస్ పేడ్ చేయాలనా? అది నువ్వు టైంకి ఇస్తున్నావు, మా డబ్బులు ఇవ్వట్లేదు. 3 నెలలకి 4 నెలలకి ఇస్తున్నావు. అదే కదా గొడవ. ఇప్పుడు ఫిలిం ఛాంబర్లో డిస్కస్ చేసి మేము ఫిలిం ఛాంబర్ చేయం. ఓన్లీ మా ఫెడరేషన్ దేవుడు, ఫెడరేషన్లో మేము కంప్లైంట్ ఇచ్చుకుంటాం. ఫెడరేషన్ లీడర్లో పోయి మాట్లాడగలుగుతారు. అది మా కష్టం. ఫెడరేషన్ చెప్పుకోవాలి. మా తండ్రి లాంటి వాళ్ళు చెప్తే వాళ్ళు పోయి అక్కడ మాట్లాడతారు. అది మాట్లాడిన దానికే కోపం వీళ్ళకి. ఫెడరేషన్లో ఉన్న వాళ్ళు కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారు, వాళ్ళ సులాభం కోసం మాట్లాడుతున్నారు. లేదండి, ఫెడరేషన్ లీడర్లు అలాంటి వాళ్ళు కాదండి. ఫెడరేషన్ 24 యూనియన్లు సమకూర్చుకొని చూసుకొని వాళ్ళని లెక్కేసుకొని వాళ్ళ బట్టే ప్లాన్ చేస్తుందండి. మా డిమాండ్ ఇది. ఇప్పుడు చెర్రీ గారు మాట్లాడే దానికి నేను రెవలైన్ అయిన దానికి ఇది. మీరు కావాలంటే చెర్రీ గారు ఎక్కడ రమ్మన్నా వస్తాను. నేను ప్రసాద్ దాబ్ఖాన్ వస్తాను, రాజమౌళి గారికి కూడా పిలవండి, వాళ్ళ డ్రైవర్ మధు గారికి కూడా పిలవండి. వస్తే అక్కడికి వచ్చి నేను మాట్లాడగలుగుతాను. నాకు ఈరోజు జీవనం జరిగిందా అంటే వాడే చెర్రీ గాడే కారణం. 100% చెప్తున్నాను. ఎన్ని రోజులు పని ఉంటుంది నెలలో? నెలకు 10 నుంచి 10 రోజులు ఉంటే గొప్ప అండి. 10 రోజులకు మేము 60 రోజులు 70 రోజులకు తీసుకోవాలి బేటాలు. అంటే 10 రోజులు చేస్తే మాకు ఎంత వస్తుందండి? 12,000 రూపాయలు. 60 రోజులకు తీసుకుంటే మేము ఇంటికి ఏం కట్టుకోవాలి, పిల్లల ఫీజు ఏం కట్టాలి, ఇల్లు ఎలా కట్టుకోవాలి? ఏమండి మాకు ఎంత వస్తుంది? 1,265 రూపాయలు మన బేట. మా పర్సంటేజ్ కట్టిన డబ్బులతోనే మాకు యూనియన్ సాయం చేస్తుంది. మా యూనియన్ లేకపోతే మేము బతకగలుగుతామా? 1,00,000 రూపాయలని ఇస్తుంది ఎమర్జెన్సీ. మొన్న పిల్లల చదువు గురించి ఎన్ని లక్షలు ఇచ్చిందో మా యూనియన్. అది మీరు ఇవ్వగలుగుతారా? ఏమైనా హెల్ప్ చేస్తారా మీరు? కరోనా టైంలో మాకేమైనా హెల్ప్ చేస్తారా? బియ్యాలు ఇచ్చారన్నారు. బియ్యాలు ఇచ్చినా కానీ మా యూనియన్ నెలకి 2 కిస్తులో 15,000 18,000 రూపాయలు ఇచ్చింది మా యూనియన్ కరోనా టైంలో. మీరేమైనా డొనేషన్ ఇచ్చారా? నిర్మాతలు ఏమంటున్నారంటే, నిర్మాత మేమే కదా డబ్బులు పెట్టి సినిమాలు తీసేది, మేమే డబ్బులు పెడుతున్నాం, మేమే నష్టపోతున్నాం, అందరికీ డబ్బులు ఇస్తున్నాం కదా అని వాళ్ళు అంటున్నారు. డబ్బులు ఇస్తున్నారు ఎప్పుడో 3 నెలలు 4 నెలలకా? 4 నెలలకి నువ్వు 4 నెలలు పెట్టుకుంటావు. నువ్వు ఇంటర్ డబ్బులు నువ్వు మిగిలించుకుంటలే. నువ్వు ఇంటర్ డబ్బులు మిగిలించుకుంటున్నావు కదా. 4 నెలలు ఎందుకు పని చేయించుకుంటున్నావు మాతోని? 10 రోజులు చేసి డబ్బులు మా ముఖం తెంగు, ఇవాళ తులంపుకొని మా ముఖం తెంగు అయిపోయి. నువ్వు 4 నెలలు ఎందుకు పెట్టుకుంటావు నీ దగ్గర? అంటే నువ్వు అప్పు తెచ్చుకున్న డబ్బులు ఇంట్రెస్ట్ కూడా మా దగ్గరనే ఆపుకొని కడతావా? నువ్వు ఓడిదిమనే మీరు 100 కోట్లు పెట్టి సినిమాలు డైలీ ఇచ్చి పడతాయండి మాడిపేటాలి మాకు. ఇవ్వడానికి అవదంటారు కదా, ఎందుకంటే ఇప్పుడు మారిపోయే పరిస్థితులు ఎవరో డబ్బులు మారిపోయింది. 4 నెలలు వచ్చిందండి. ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ తీసుకోండి ఉదాహరణకి, ఫిలిం నగర్ నుంచి మైత్రిలో ఎక్కించుకుంటాడు, 40 రూపాయలు తీసుకున్నాక చెప్తాడు. మేము డీజిల్ మేమే పోసుకోవాలి, బండి మేము కొనుక్కో తెచ్చుకోవాలి, అన్నీ మేము తెచ్చుకోవాలి. 4 రోజులకు డీలర్లు ఇస్తావు. 4 రోజులకి రోజుకు 2,000 వేసుకో, 8,000 రూపాయలు. నాది బేటా రోజు 1,200 రూపాయలు ఎక్కే ఎంత అయింది? అది నువ్వు 6 నెలలకు ఇస్తున్నావు. ఎట్లా బతకాలి మేము?